మాఘమాసంలో వచ్చే పండుగ రథసప్తమి. మాఘం అంటే పాపం లేనిదని అర్థం. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి మాసము ఈ మాఘమాసం. ఈ మాసములో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాలు వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను సిరి సంపదలను పొందుతారు. కాబట్టి మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఇంతటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటించి పూజా కార్యక్రమాలు చేసుకుంటే ఆ సూర్య భగవానుడి అనుగ్రహము ఆశీర్వాదం పొంది మంచి శుభాలను పొందవచ్చు. రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖు వస్తుంది కాబట్టి అందరూ ఆ రోజే జరుపుకోవాలని వేద పండితులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు చక్కగా రథం ముగ్గు వేసుకోవాలి. అలాగే మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులు తీసుకొని వాటిని వారి యొక్క భుజాల తలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే 7 జిల్లేడు ఆకులతోటి స్నానం చేయాలి. ఈ 7 జిల్లేడు ఆకులు సూర్యుడి 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. జిల్లేడు చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పుష్పాలను వేసుకొని స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషిస్తే మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడు ఆకుల్లోనే ఔషధ గుణాలు మన యొక్క శరీరానికి తాకి మనకు మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. అలాగే మీకున్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం బెల్లం ముక్క, ఎర్ర గులాబీ వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఓం నమో శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత మీ యొక్క పూజా మందిరంలో సూర్య భగవానుడి ప్రతిమకు ఎదురుగా ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని పూజా కార్యక్రమం చేసుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి సూర్య భగవానుడి పూజా కార్యక్రమాన్ని చేసుకొని శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పఠించాలి. దీనివల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ఒక నమ్మకం ఉంది. అలాగే సూర్య భగవానుడికి ఆ రోజు ఇష్టమైనటువంటి ఆవు పాలతో నైవేద్యం పరమాన్నం పెట్టాలి. ఆవు పాలు తీసుకొని వచ్చి ఆవు పాలతో మంచిగా నైవేద్యాన్ని తయారు చేసి ఒక చిక్కుడాకు మీద ఉంచి సూర్య భగవానుడి పటం ముందు ఉంచాలి. ఒకవేళ మీకు చిక్కుడాకు అందుబాటులో లేకపోతే దానికి బదులు తమలపాకు తీసుకొని వచ్చి తమలపాకు మీద మీరు చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టినా సరిపోతుంది. ఇలా ఈ విధముగా నైవేద్యం సమర్పించడం వల్ల మీకున్న ధన కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. రథసప్తమి రోజు దేవుణ్ణి ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిదని పండితులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సిమ్మెరిని దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా రథ ముగ్గు వేసుకోవాలి. రథసప్తమి రోజు సూర్యదేవుడు తన శక్తి పైన తన కరుణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తుల నమ్మకం. ఈ రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి
ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజున ఎవరిపైన మీరు కోపం కానీ ప్రదర్శించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. అలాగే నాన్ వెజ్ పదార్థాలను భుజించకూడదు. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధం. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. ఈ రథసప్తమి రోజు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలని వేద పండితులు చెప్తున్నారు. దీనివలన మనకు సకల శుభాలు, మంచి ఆరోగ్యము కలుగుతాయని చెప్పేసి నమ్మకం. మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేస్తే మీ జాతకంలో ఉండే అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో సూర్యుని స్థానబలం పెరుగుతుంది. ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, కృష్ణ, గోదావరి అని అనుకొని స్నానం ఆచరించండి. పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. అఖండ రాజయోగం వర్తిస్తుంది అని పండితులు చెప్తున్నారు. మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం. ఈ రథసప్తమి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే ఒక శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7-8 గంటల మధ్య ప్రదక్షిణలు చేయవచ్చు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటుందో అలాంటి వారు తరచూ అనారోగ్యాలకు సమస్యలకు ఏర్పడుతున్నాయో అలాంటి వారు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు పొంది